సప్త సంఘాల సందేశం తర్వాత యోహానుకు పరలోకంలో ఒక అద్భుతమైన దృశ్యం కనిపించింది. ఇక్కడికెక్కిరమ్ము అని బూర వంటి స్వరం వినిపించగానే యోహాను ఆత్మవశుడై పరలోకపు రహస్యాలను చూడడం ప్రారంభించాడు. అసలు ఆ పరలోక సింహాసనం ఎలా ఉంటుంది? ఆ 7 ముద్రల గ్రంథాన్ని విప్పే శక్తి ఎవరికుంది? దూతలు బూర ఊదితే ఏం జరుగుతుంది? ఈ వీడియోలో మనం ప్రకటన గ్రంథంలోని అత్యంత రహస్యమైన విషయాలను తెలుసుకుందాం. ప్రకటన గ్రంథం డీకోడింగ్ సిరీస్లో ఇది 2వ భాగం. మొదటి పార్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అలాగే పైన కార్డ్స్లో కూడా ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఇక ఇవాల్టి ఎపిసోడ్లోకి వస్తే, యోహాను పరలోకానికి పిలువబడిన తర్వాత అక్కడ సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు సూర్యకాంత పద్మరాగముల్లా ప్రకాశిస్తున్నాడు. సింహాసనం చుట్టూ 24 పెద్దలు తెల్లని వస్త్రాలు, బంగారు కిరీటాలు ధరించి ఉన్నారు. సింహాసనం ఎదుట దేవుని 7 ఆత్మలైన 7 దీపాలు వెలుగుతున్నాయి. సింహాసనం చుట్టూ కళ్ళతో నిండిన 4 జీవులున్నాయి. ఒకటి సింహంలా, రెండోది దూడల, మూడోది మనిషి ముఖంతో, నాలుగోది పక్షిరాజులా ఉన్నాయి. అవి రాత్రింబగళ్ళు పరిశుద్ధుడు 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 అని దేవుని స్తుతిస్తూనే ఉంటాయి. అక్కడ దేవుని సింహాసనం చుట్టూ పచ్చ వంటి ఇంద్రధనుస్సు ఉంది. సింహాసనం ఎదుట స్ఫటికం వంటి గాజు సముద్రం ఉంది. అక్కడ దేవుని కుడి చేతిలో ఒక గ్రంథం ఉంది. దానికి 7 ముద్రలు వేయబడి ఉన్నాయి. ఆ ముద్రలను విప్పడానికి పరలోకంలో గాని భూమి మీద గాని ఎవరూ యోగ్యులు లేరు. యోహాను ఏడుస్తుండగా అక్కడ ఉండే ఒక పెద్ద ఇలా అన్నాడు, ఏడోకో, యూదా గోత్రపు సింహము, దావీదు చిగురైన క్రీస్తు ఆ ముద్రలు విప్పడానికి జయం పొందాడు అని. వెంటనే వధింపబడినట్లున్న ఒక గొర్రెపిల్ల సింహాసనం మధ్యలో ప్రత్యక్షమై ఆ గ్రంథాన్ని అందుకొంది. అప్పుడు పరలోకమంతా కొత్త పాటతో మారుమోగిపోయింది. అప్పుడు ఆయన ఒక్కో ముద్ర విప్పుతుంటే ప్రపంచ గమనం మారిపోతుంది. మొదటి ముద్ర విప్పగానే ఒక తెల్లని గుర్రం బయలుదేరింది. దీని రౌతు చేతిలో విల్లు ఉంది, తల మీద కిరీటం ఉంది. ఇతడే అంత్యక్రీస్తు. ఇతడు శాంతిని తెచ్చేవాడిలా నటించి ప్రపంచాన్ని తన వశం చేసుకుంటాడు. రెండవ ముద్ర విప్పినప్పుడు ఎర్రని గుర్రం వచ్చింది. దీని రౌతుకు భూమి మీద సమాధానం లేకుండా చేసే అధికారం ఇవ్వబడింది. దీనివల్ల ప్రపంచ యుద్ధాలు మొదలవుతాయి. మనుషులు ఒకరినొకరు చంపుకునే భయంకరమైన రక్తపాతం జరుగుతుంది. మూడవ ముద్ర విప్పినప్పుడు నలుపు గుర్రం వచ్చింది. దీని రౌతు చేతిలో త్రాసుంది. ఇది భయంకరమైన కరువును సూచిస్తుంది. ఒక పూట తిండి కోసం మనిషి తన రోజంతా కష్టపడాలి. డబ్బు ఉన్నా ఆహారం దొరకని పరిస్థితి ఏర్పడుతుంది. నాలుగవ ముద్ర విప్పినప్పుడు బూడిద రంగు గుర్రం వచ్చింది. ఇది చావుకు సంకేతం. దీని పేరు మరణం. దీని వెనుక పాతాళం వస్తుంది. భూమిపై ఉన్న 4వ వంతు జనాభా యుద్ధం వల్ల, కరువు వల్ల, అంటువ్యాధుల వల్ల చనిపోతారు. 5వ ముద్ర విప్పబడింది. ఇక్కడ మనం యుద్ధాలు లేదా కరువులను చూడలేదు. కానీ బలిపీఠము కింద దేవుని వాక్యం కోసం ప్రాణాలర్పించిన హతసాక్షుల ఆత్మలను యోహాను చూశాడు. 6వ ముద్ర విప్పినప్పుడు ప్రకృతిలో మహా ప్రకోపం మొదలైంది. భూమి విపరీతంగా కంపించింది. సూర్యుడు కంబలి అంత నల్లగా మారాడు. చంద్రుడు రక్తంలా ఎర్రబడ్డాడు. ఆకాశంలోని నక్షత్రాలు అంజూరపు కాయల వలె నేలరాలాయి. చివరగా 7వ ముద్ర విప్పబడింది. అప్పుడు పరలోకంలో సుమారు అరగంట సేపు భయంకరమైన నిశ్శబ్దం ఆవరించింది. కాని ఆ నిశ్శబ్దం వెనుక ఒక భయంకరమైన తుపాను దాగి ఉంది. ఆ నిశ్శబ్దం తర్వాత 7 దూతలు తమ బూరలను ఊదడానికి సిద్ధమయ్యారు. ఒక్కో బూర శబ్దం భూమిని, సముద్రాన్ని, ఆఖరికి పాతాళాన్ని కూడా గడగడలాడించబోతోంది. రాబోయే తీర్పులు ఎంత భయంకరంగా ఉండబోతున్నాయో అని పరలోకవాసులు సైతం విస్మయానికి గురయ్యారు. ఈ 7వ ముద్రలోనే 7 బూరల తీర్పులు దాగి ఉన్నాయి. అంటే ఈ ముద్ర విప్పబడ్డంతోనే మహాశ్రమల తదుపరి ఘట్టం ఆరంభమవుతుంది. అదే సమయంలో దూతలు పరిశుద్ధుల ప్రార్థనలను
ధూపంగా దేవుని సన్నిధికి చేరుస్తారు. మన ప్రార్థనలు దేవుని తీర్పులను ప్రభావితం చేస్తాయని ఇక్కడ స్పష్టమవుతుంది. మొదటి దూత బూర ఊదగానే రక్తం కలిసిన వడగండ్లు, అగ్ని భూమిపై కుమ్మరించబడ్డాయి. దీనివల్ల భూమిపై ఉన్న 3వ వంతు చెట్లు, పచ్చని గడ్డి అంతా కాలిపోయింది. ఇది కేవలం అడవి మంటలు కావు, ఇది భూమి యొక్క ఆక్సిజన్ మరియు ఆహార వ్యవస్థపై పడిన మొదటి దెబ్బ. పచ్చదనం కోల్పోయిన భూమి ఎడారిగా మారడం ప్రారంభించింది. రెండవ దూత బూర ఊదినప్పుడు మండుచున్న ఒక పెద్ద పర్వతం వంటిది సముద్రంలో పడటం యోహాను చూశాడు. అప్పుడు సముద్రంలో 3వ వంతు రక్తంగా మారింది. దీనివల్ల సముద్రంలోని 3వ వంతు జీవరాశి అంతా చనిపోయింది. అంతేకాదు, సముద్రం మీద ప్రయాణించే 3వ వంతు ఓడలు నాశనమైపోయాయి. ప్రపంచ రవాణా వ్యవస్థ మరియు ఆహార నిల్వలు కుప్పకూలిపోయాయి. 3వ దూత బూర ఊదగానే ఆకాశం నుండి ఒక పెద్ద నక్షత్రం మండుతూ నదుల మీద, నీటి ఊటల మీద పడింది. ఆ నక్షత్రం పేరు మాచిపత్రి. దీనివల్ల భూమి మీద ఉన్న 3వ వంతు మంచినీరు చేదు విషంగా మారిపోయింది. ఆ నీళ్లు తాగిన వేలాది మంది ప్రజలు విలవిలలాడుతూ చనిపోయారు. తాగటానికి నీరు లేక ప్రపంచం అల్లాడిపోయింది. 4వ దూత బూర ఊదినప్పుడు సూర్యునిలో 3వ వంతు, చంద్రునిలో 3వ వంతు, నక్షత్రాలలో 3వ వంతు దెబ్బతిన్నాయి. ఫలితంగా పగటి వెలుగులో 3వ వంతు చీకటి అయింది. రాత్రి కూడా అలాగే అయింది. సృష్టిలో వెలుగు తగ్గిపోయి భూమిపై ఉష్ణోగ్రతలు పడిపోయి ఒక విధమైన గందరగోళం ఏర్పడింది. ప్రకృతి వ్యవస్థలు పూర్తిగా తలకిందులయ్యాయి. 5వ దూత బూర ఊదగానే ఆకాశం నుండి భూమి మీద పడిన ఒక నక్షత్రాన్ని యోహాను చూశాడు. ఆ నక్షత్రానికి అగాధపు గుండము యొక్క తాళపు చెవి ఇవ్వబడింది. ఆ అగాధపు గుండము తెరవబడగానే ఒక పెద్ద కొలిమిలో నుండి వచ్చే పొగలాంటి దట్టమైన పొగ బయటకు వచ్చింది. ఆ పొగలో నుండి వింతైన రాక్షస మిడతలు భూమిపైకి వచ్చాయి. ఇవి సాధారణ మిడతలు కావు. వీటికి యుద్ధానికి సిద్ధపడిన గుర్రాల వంటి ఆకారం, మనుష్య ముఖం, స్త్రీల వంటి జుట్టు, సింహపు పళ్ళు మరియు ఇనుప రొమ్ము కవచాలున్నాయి. అన్నిటికంటే భయంకరమైనది వీటి తోకలు. అవి తేలుతోకల వలె ఉండి మనుషులను కుడతాయి. దేవుని ముద్రలేని మనుషులను ఇవి 5 నెలల పాటు నరకయాతన పెడతాయి. ఆ నొప్పి ఎంత భయంకరంగా ఉంటుందంటే మనుషులు చావు కోసం వెతుకుతారు, కానీ చావు వారికి దొరకదు. మరణం వారి నుండి పారిపోతుంది. ఈ రాక్షస సైన్యానికి రాజు పేరు అబద్దోన్, అంటే నాశనకారి. 6వ దూత బూర ఊదగానే అప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠపు కొమ్ముల నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. యూఫ్రటీస్ మహానది వద్ద బంధించబడి ఉన్న ఆ 4 దూతలను విడిపించు. ఈ 4 దూతలు సామాన్యమైన వారు కాదు. వీరు మానవ చరిత్రలో ఒక నిర్దిష్టమైన గంట, రోజు, నెల మరియు సంవత్సరం కోసం సిద్ధపరచబడ్డారు. వీరు విడుదలవ్వగానే భూమిపై ఉన్న మనుషులలో 3వ భాగమును సంహరించడం ప్రారంభిస్తారు. యోహాను ఆ సైన్యాన్ని చూసి విస్తుపోయాడు. వారి సంఖ్య అక్షరాల 20 కోట్లు. 20 కోట్లు అంటే అది ఎంత పెద్ద సైన్యమో ఒక్కసారి ఊహించుకోండి. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద సైన్యం కలిగిన దేశాలైన అమెరికా, చైనా, రష్యా మరియు భారతదేశపు సైనికులందరినీ కలిపినా అది కేవలం 1 కోటిలోపే ఉంటుంది. కానీ పరలోకం నుండి విడిపించబడిన ఈ రాక్షస సైన్యం అంతకు 20 రెట్లు పెద్దది. అంటే నేటి ఆధునిక ప్రపంచంలోని మొత్తం సైన్యాలన్నీ కలిసిన ఈ ఒక్క సైన్యం ముందు తలవంచాల్సిందే. ఇది మనిషి ఊహకు అందని ఒక మహాప్రళయం. ఆ గుర్రాలు మరియు రౌతులు ధరించిన మైమరువులు నిప్పువలే ఎరుపుగా, నీలంగా మరియు గంధక వర్ణంలో మెరుస్తున్నాయి. ఆ గుర్రాల తలలు సింహపు తలల వంటివి. వాటి నోళ్లలో నుండి అగ్ని, ధూమము, గంధకము బయటకు వస్తున్నాయి. గుర్రాల తోకలను గమనించండి. అవి కేవలం తోకలు కావు, తలలు కలిగిన పాముల వలె ఉన్నాయి. అవి నోటితోనే కాదు, తోకలతో కూడా హాని చేస్తాయి.
ఈ అగ్ని, ధూమ, గంధకములనే 3 దెబ్బల వల్ల ప్రపంచ జనాభాలో 3వ వంతు అంతమైపోతారు. ఇంతటి భయంకరమైన విపత్తును కల్లారా చూసినా ఈ దెబ్బల నుండి తప్పించుకుని బ్రతికి ఉన్న జనులు మారుమనసు పొందలేదు. వారు దయ్యాలను పూజించడం మానలేదు. తాము చేసిన చేతి పనులైన బంగారు, వెండి, కంచు విగ్రహాలను వదల్లేదు. వారు చేస్తున్న నహత్యలు, మాయమంత్రాలు, జారత్వము, దొంగతనాల విషయంలో వారు పశ్చాత్తాపం చెందలేదు. ఇన్ని విపత్తులు జరుగుతున్నా మనిషి దేవుని వైపు తిరగకపోవటం మన కాలపు దౌర్భాగ్యం. ఇది మనకు ఒక హెచ్చరిక. ఆ తర్వాత యోహాను మరో అద్భుత దృశ్యాన్ని చూశాడు. ఒక బలవంతుడైన దేవదూత పరలోకం నుండి దిగి వస్తున్నాడు. ఆయన పాదాలు అగ్నిస్తంభాల వలె ఉన్నాయి. ఆయన తన కుడిపాదాన్ని సముద్రం మీద, ఎడమ పాదాన్ని భూమి మీద మోపి సింహం గర్జించినట్లు బిగ్గరగా అరిచాడు. అప్పుడు 7 ఉరుములు శబ్దం చేశాయి. ఆ ఉరుములు పలికిన మాటలను యోహాను రాయబోతుంటే పరలోకం నుండి ఒక స్వరం వినిపించింది. ఆ 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని రాయవద్దు. బైబిల్లో దేవుడు రాయవద్దు అని చెప్పిన ఏకైక రహస్యం ఇదే. ఆ ఉరుముల వెనుక ఉన్న తీర్పులేమిటో కేవలం దేవునికి మాత్రమే తెలుసు. ఆ దూత ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని సృష్టించిన నిత్యుడైన దేవుని తోడు ఒట్టు పెట్టుకుని ఇలా ప్రకటించాడు: ఇక ఆలస్యం ఉండదు. దేవుని తీర్పుల కాలం ముగింపుకు వచ్చింది. 7వ దూత బూర ఊదబోయే రోజుల్లో దేవుని మర్మము సంపూర్ణమవుతుంది. దేవుని వాక్యం తీపిగా ఉన్నా రాబోయే తీర్పులు మాత్రం అత్యంత చేదుగా ఉండబోతున్నాయి. చివరగా 7వ దూత బూర ఊదినప్పుడు పరలోకంలో గంభీరమైన స్వరాలు కొన్ని మాటలు పలికాయి. అవి ఏంటి? సముద్రపు అలల మధ్య నుండి పైకి రాబోతున్న ఆ 7 తలల క్రూర మృగం ఎవరు? గొర్రెపిల్లలా కనిపిస్తూ ఘటసర్పంలా మాట్లాడే ఆ అబద్ధ ప్రవక్త లోకాన్ని ఎలా మోసం చేస్తాడు? అన్నిటికంటే ముఖ్యంగా ప్రపంచం మొత్తం భయపడుతున్న ఆ 666 వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? వచ్చే ఎపిసోడ్లో ప్రకటన గ్రంథంలోని అత్యంత వివాదాస్పదమైన మరియు నిగూఢమైన సత్యాలను డీకోడ్ చేయబోతున్నాం. అంత్యక్రీస్తు మరియు మృగం గుర్తు. మీరు సిద్ధంగా ఉన్నారా? దేవుని ముద్ర మీపై ఉందా లేదా? మృగం ముద్ర వైపు వెళ్తున్నారా? వచ్చే ఎపిసోడ్ వరకు వేచి ఉండండి. అసలైన యుద్ధం ఇప్పుడే మొదలవ్వబోతోంది. ఈ వీడియో మీకు ఎంతో స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను. తప్పక చూడండి. దేవుని దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆమెన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇప్పుడే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా తదుపరి వీడియో నోటిఫికేషన్ల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి.